కొలంబోలో ఉద్రిక్తత నెలకొంది. గొటబయ రాజపక్సే పరారీపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. మరోవైపు పోలీసు వాహనాలపై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులపై టీయర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీలంక కొలంబోలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ప్రస్తుతం అక్కడ కొలంబోలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఒక రకంగా శ్రీలంక రణరంగంగా మారుతుందనే చెప్పుకోవాలి. ఏదైతే రాజపక్షే దేశం వదిలి వెళ్లిపోయినప్పటికీ కూడా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు లంకవాసులు, మరొక వైపు ఆర్మీ అన్నట్టుగా పోరాటం అనేది కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజపక్షేకి దేశం వదిలి వెళ్లిపోవడానికి సహకరించారంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళనకారులందరూ కూడా ప్రస్తుతం ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి రణవీల్ విక్రమసింహే ఇంటిని ముట్టడించడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే దీంతో ఒక్కసారిగా ఆర్మీ అధికారులందరూ కూడా వారి మీద టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగించడం కూడా జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. ఏదైతే ప్రధానమంత్రి ఇంటి ముందర భారీ స్థాయిలో ఈ యొక్క ఆర్మీ అధికారులందరూ కూడా బ్లాక్ కమాండోలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం పరిస్థితి అదుపు తప్పినా కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం వెనుకడుగు చేయడానికి కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఆందోళనకారుల మీద టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగించడం కూడా జరిగింది. ఒక రకంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కేవలం రణవీల్ సింగే ఏదైతే దేశం వదిలి పారిపోవడానికి సహకరించారన్నదే వీరి యొక్క ప్రధాన ఆందోళనగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే భారీ స్థాయిలో యొక్క ఇల్లు ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఇల్లుని, ఆ ఇంటిని ముట్టడించడం కూడా జరిగింది. దీంతో వేలాది మంది ఆందోళనకారులు ఒక్కసారిగా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఓవైపు ఆర్మీ అధికారులు ఉంటే మరొక వైపు ఆందోళనకారులందరూ కూడా ఈ పక్క ఉన్నారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, కొన్ని వేల మంది, వందల మంది ఏదైతే వస్తూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. ఎప్పుడైతే ఇక్కడ గొడవ జరిగింది, ఆందోళన జరిగిందన్న వెంటనే కూడా వేల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ప్రెసిడెంట్ భవనంతో పాటు పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రధాని ఇంటి వద్దకు చేరుకోవడం కూడా జరిగింది. దీంతో ఒక రకంగా మనం పరిస్థితి చూసుకుంటే వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా యువతే ఎక్కువగా ఉంది. మరొక వైపు ప్రధానమంత్రి ఇంటి ముందర మాత్రం బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు. ముందర ఇటు పోలీసులతో పాటు పోలీసులు వెనకాలంటే బ్లాక్ కమాండోలతో పాటు ఆర్మీ అధికారులందరూ కూడా ముందర ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. కొద్దిసేపటి క్రితమే కొద్దిమంది మీడియా రిపోర్టర్లు కూడా ఏదైతే టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు వారందరికీ కూడా ఊపిరాకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా ఆర్మీ అధికారులే పోలీసు స్టేషన్ కూడా తరలించారు. అయితే ఒకవైపు బయట ఎంతమంది ఉన్నారో లోపల కూడా అంతే మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. లోపల మన కెమెరామ్యాన్ మనోహర్ చూపిస్తున్నాడు. పైన ఏ విధంగా ఏ స్థాయిలో బ్లాక్ కమాండోలు ఇంటి లోపల ఏ స్థాయిలో ఉన్నారనేది. ఆర్మీ అధికారులందరూ కూడా ఇంటి లోపల, ఇంటి చుట్టూ కూడా దాదాపు 2 కిలోమీటర్లు ఉండేటువంటి ప్రాంతం మొత్తంలో కూడా దాదాపు కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క రణవీల్ సింగే ప్రధానమంత్రి ఇల్లు ఉందని చెప్పుకోవాలి. సో ఇల్లు మొత్తం వైపు కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క ఆర్మీ అధికారులు అయితే ఉన్నారు. ఎక్కడా కూడా ఏమాత్రం అదుపు తప్పి స్టెప్ బై స్టెప్ 2 అంచుల విధానాన్ని ఇప్పుడు ఆర్మీ అధికారులు పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆర్మీ అధికారులు కూడా ఫోన్లు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఎప్పుడు ఏం జరిగినా సరే వెనకడుగు వేయకూడదు అన్న నిర్ణయంతో ఉన్నారు. ఇప్పటికే అధ్యక్షుడి భవనాన్ని ఆక్రమించుకున్నటువంటి లంకవాసులు ఈసారి ప్రధానమంత్రి ఇల్లునే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు చూడొచ్చు, అందరూ కూడా మూకుమ్మడిగా వెళ్తూ ఉన్నారు. మూకుమ్మడిగా ప్రధాని ఇంటి వైపు దూసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లి నేరుగా రణవీల్ విక్రమసింహే ఇంటిని ముట్టడించాలి, ఎందుకంటే అతనే సహకరించాడు అన్నది ప్రధాన నినాదంగా కూడా తెలుస్తుంది. బయట వారికి నాయకత్వం వహించేటువంటి నాయకులందరూ కూడా వచ్చారు. చూడొచ్చు, బౌద్ధులు, బుద్ధిస్టులు అందరూ కూడా వేలాది మందిగా ఇక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఎవరు ఊహించిన విధంగా మారింది. చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఇటు చూడొచ్చు ఎంత సమీపాన ఉన్నారో. ఒకవైపు ఆందోళనకారులు, ఒకవైపు పోలీసులతో వాళ్ళిద్దరితో చర్చలు జరుపుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇటు ఆర్మీ అధికారులతో ఇటు ఆందోళనకారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీవీ తెలుగు #1 ఛానల్ మీకు ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేస్తుంది విజువల్స్ ని. అసలు ఏం జరుగుతుంది అనేది చూడొచ్చు. అందరూ కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనకారులు సాధించాలంటూ కూడా
చెప్తున్నారు. ఒకవైపు ఆర్మీ అధికారులు కూడా అదే స్థాయిలో వారితో చర్చల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ రకంగా ఈ చర్చలు సాగుతాయి అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే శ్రీలంక ఆర్మీ తరఫున లెఫ్టినెంట్ జనరల్ కూడా పైకి రావడం కూడా జరిగింది. సో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ సమీక్షిస్తూ ఉన్నారు. అందరూ కూడా చూడొచ్చు మనం ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నారో. యువత మొత్తం కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఒకటే వారి డిమాండ్, ఎందుకు దేశం వదిలి పారిపోవడానికి సహకరించారు అన్న మాటలు అనేది ఎక్కువగా వినపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ప్రయోగించినటువంటి టియర్ గ్యాస్ కారణంగా దాదాపు 13 మందికి పైగా కూడా గాయాలు పాలవడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. సో వారందరినీ కూడా సకాలంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. ఒకవైపు ఆందోళనకారులు, ఒకవైపు లంక ఆర్మీ అధికారులు ఇద్దరు కూడా వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారందరితో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అయినా కూడా వెనక్కి ఆందోళనకారులు అయితే వెనక్కి తగ్గడం లేదు. మనకి చూడొచ్చు కెమెరామెన్ మనోహర్ రెడ్డి ఒకసారి క్యామ్ పైకెత్తి చూపిస్తున్నారు. సో ఏ విధంగా ఎన్ని వేల మంది ఉన్నారనేది. ఒకవైపు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదని చెప్తూ వస్తున్నారు. వెనక్కి తగ్గడం లేదు. సో ఒకవైపు చూడొచ్చు తోపులాటలు అనేది కూడా కొనసాగుతుంది. అయితే ఆందోళనకారులు అయితే ఒకటే అడుగుతున్నారు, ఎందుకు దేశం వదిలి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు అనేదే ఒక ప్రధాన డిమాండ్ గా వెళ్తుంది. మరొక వైపు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు రణ్వీర్ సింగ్, విక్రమ్ సింగ్ ఉన్నారో అతను ఆల్రెడీ రాజీనామా కూడా చేయడం కూడా జరిగింది. అయినా కూడా పరిస్థితి అయితే సిచ్యువేషన్ అయితే చేజారిపోతూనే ఉంది. పరిస్థితి అత్యంత దారుణంగానే ఉందని చెప్పుకోవాలి. ఒకవైపు ఆర్మీ అధికారులు, ఒకవైపు ఇంటి లోపల ఉండేటువంటి బ్లాక్ కమాండోలు. సో సిచ్యువేషన్ మనకు ఏ విధంగా ఉందనేది ఈజీగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో 1 by 1 మనం ఇంకా లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. లోపల ఆర్మీ అధికారులు చెప్పడం కూడా జరిగింది. అయితే శాంతించండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు శాంతించినటువంటి పరిస్థితి. ఓకే, శాంతియుతంగా చేయడానికి ఆర్మీ అధికారులు అనుమతించారు. సో ప్రస్తుతానికి ఆందోళనకారులందరూ కూడా శాంతియుతంగా చేయడానికి, నిరసన తెలపడానికి కూడా ముందరికి వెళ్ళండి అంటే కూడా ఆర్మీ అధికారులు చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ముందరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఏ విధంగా ఆర్మీ అధికారులు వారిని ఒప్పించారో. ఆర్మీ అధికారులు ఒప్పుకున్న అనంతరం ఆందోళనకారులు అయితే కాస్త శాంతించినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించే ప్రయత్నం అయితే అందరూ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇంటి లోపల కూడా ఏమైనా తేడా జరిగినా కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు వైపు ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితి అయితే వాళ్ళ చేతుల్లో చేదారని నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాళ్ళతో చర్చిస్తూనే ఉన్నారు. ఒకవైపు టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగిస్తూనే ఉన్నారు. ఇటు ఆర్మీ అధికారులు వర్సెస్ ఆందోళనకారులు అన్నట్టుంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఒక్క తెలుగు ఛానల్ మాత్రమే ఇంత ధైర్యంగా సాహసోప్యంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెప్తూ ఉంది. మొత్తం చుట్టూరు బ్లాక్ కమాండోలతో యొక్క మొత్తం వ్యవహారాన్ని కూడా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో అందరూ కూడా శాంతియుతంగా చేయాలి, నిరసన తెలపండి అని చెప్పి కోరుతున్నప్పటికీ కూడా వాళ్ళు వినన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. చర్చిస్తున్నారు. ఏదైతే శ్రీలంక ఆర్మీకి సంబంధించినటువంటి కీలక నేతతో పాటు ఏదైతే ఆందోళనకారులకు సంబంధించి ఆందోళనకారులను నడిపిస్తున్నటువంటి నేత ఇద్దరు కూడా చర్చలు సాగిస్తున్నారు. ఒకవైపు చర్చలు సాగిస్తున్నప్పటికీ మరొక వైపు ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆర్మీ అధికారులతో మనం కూడా పోదాము. అసలు ఏం జరిగిందనేది లోపల ఇంకా డెప్త్ గా వెళ్లే ప్రయత్నం చేద్దాము. లోపల ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఈ పక్క ఉన్నటువంటి బుద్ధిస్టులతో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, ఎందుకంటే ఒక ప్రధానమంత్రికి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి ఏ విధమైనటువంటి ఆందోళనలు జరగకూడదు అనేది అయితే వారి డిమాండ్ గా తెలుస్తుంది. చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అనేది. ఆందోళనకారులు ఇద్దరు కూడా పలువురు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తగ్గము అంటే వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తగ్గేది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు బౌద్ధిస్టులతో పాటు ఎవరైతే శ్రీలంక ఉద్యమానికి నాంది పలుకుతున్నారో, ఎవరైతే తొలగించాలని చూస్తున్నారో వాళ్ళందరితో కూడా ఇటువైపు చర్చలు సాగిస్తుంటే మరొక వైపు ఈ యొక్క ఆందోళనలు అయితే కొనసాగిస్తున్నారు. వారందరి డిమాండ్ ఒకటే, రాజపక్షే రాజీనామా చేయాలని. అది జరిగినప్పటికీ కూడా దేశం వదిలి వెళ్లిపోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారో అన్నది ఇప్పుడు అత్యంత ఆందోళనకారులకు ఒక చికాకు తెప్పించే అంశంగా మారిందని చెప్పాలి.
ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఆయన అయితే శాంతియుతంగా చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, ఆందోళనకారులతో మాట్లాడుతూనే ఉన్నారు. చుట్టూ ఏదైతే ఆర్మీ ముందర ఎవరైతే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసు అధికారులందరూ కూడా ఆయనకి రక్షణగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు వేలాది మంది ఆందోళనకారులు కూడా వెనక వైపు చూసుకుంటే వెనక వైపు భారీ స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకరి కాదు ఇద్దరు కాదు, కొన్ని వేల లక్షల మంది మొత్తం కూడా అక్కడి నుంచి ఉండే వాళ్ళందరూ కూడా ఆ సముద్రం నుంచి అక్కడ సముద్రం దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వచ్చినటువంటి ఆందోళనకారులను కంట్రోల్ చేయడానికి కూడా ఇటు ఆర్మీ అధికారులు కూడా సిద్ధమయ్యారు. భారీ స్థాయిలో ఆర్మీ మొత్తాన్ని కూడా ఇక్కడ మోహరించినప్పటి పరిస్థితి. ఇటు ఆర్మీతో పాటు బ్లాక్ కమాండోలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. లోపల కూడా మనం చూసుకుంటే ఇంటి లోపల ఏ స్థాయిలో ఉన్నారో అనేది కూడా మనకు అర్థమవుతుంది. భారీ గేట్లు ఇంటి లోపల ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే అధ్యక్షుడితో పాటు ఏదైతే ప్రెసిడెంట్ భవనాన్ని, మాజీ ఎక్స్ పార్లమెంట్ భవనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రి ఇంటిని లోపలికి వెళ్ళుకోకుండా దాన్ని స్వాధీనం చేసుకోకుండా ఉండాలంటే మాత్రం ఈ విధమైనటువంటి భద్రత అనేది ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే సో ఈ రకంగా భారీ స్థాయిలో ఈ యొక్క పోలీసులు అనేది అందరినీ కూడా మోహరించడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇటు ఆందోళనకారులు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇంటి ముందరే నిరసన తెలుపుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వాళ్ళందరూ కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లంక ఆర్మీ అధికారులకు వాటర్ బాటిల్ కూడా తీసుకుని వచ్చి వాళ్ళే ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. మొత్తం కూడా వాళ్ళందరిది కూడా గట్టుంది. మొన్నటి వరకు గో గొట్టపయ్య అన్నటువంటి ఆందోళనకారులందరూ కూడా ప్రస్తుతం గో రానియల్, ఇతను కూడా రాజీనామా చేయాల్సిందే అనే నినాదాన్ని అయితే పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. సో చూడొచ్చు, రానియల్ లే బయటికి వెళ్ళిపోవాలి అనే నినాదమే పెద్ద ఎత్తున వెళ్తూ ఉంది. సో అదే భాగంగా ప్రస్తుతం ఆందోళనకారులకు సంబంధించినటువంటి కీలక నేత కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన చెప్పిన వెంటనే ఈ ఆందోళనకారులు ఏ విధంగా స్పందిస్తారు, వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఎలా బయటకు పంపిస్తారనేది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇటు ఆందోళనకారులు సైతం వాటర్ బాటిల్స్ కి సంబంధించి వాటర్ బాటిల్స్ తో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే లంకలో నెలకొందని చెప్పుకోవాలి. ఒకవైపు ఆర్మీ అధికారులు, ఒకవైపు ఆందోళనకారులు. ఇప్పటికే శ్రీలంక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో మునుముందు ఏం జరుగుతుంది అన్నది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. చూడొచ్చు, ముందర మొత్తం కూడా ఇటు ఆందోళనకారులు, ఒకవైపు వీరు, రెండు పక్కల కూడా ఆందోళన అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగించడం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే ఆందోళనకారులందరికీ కూడా ఆ యొక్క నేతకు సంబంధించిన అతను కూడా మాట్లాడుతూ ఉన్నారు. పరిస్థితిని సరిదిద్దాలని చెప్పి చూస్తున్నప్పటికీ కూడా పరిస్థితి అయితే చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. మనోహర్ రెడ్డి పైకి మొత్తం కెమెరా ప్యాన్ చేసుకుంటే మీకు కనబడుతుంది ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నారనేది. దాదాపు 2-3 కిలోమీటర్ల పాటు కూడా మొత్తం దేశ ప్రజలందరూ కూడా ఏదైతే ప్రధాని ఇంటి ముందరకు చేరుకోవడం కూడా జరిగింది. ఏ స్థాయిలో ఉన్నారు అనేది కూడా మనకు అడ్డమడుతుంది. చూడొచ్చు ఏ స్థాయిలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. ఒకరు కాదు, రెండు కాదు. వన్ సెకండ్ మేడం. సో ఈ రకంగా మాట్లాడడానికి ఎవరు కూడా సహకరించట్లేదు. కానీ భారీ స్థాయిలో వచ్చినటువంటి ఆందోళనకారులను కంట్రోల్ చేయడానికి మాత్రం ఇటు పోలీసులకు, ఇటు ఆర్మీ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అయినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే టియర్ గ్యాస్ అనేది ప్రయోగించడం కూడా జరిగింది. నిన్నటి వరకు కూడా గో గొట్టపయ్య అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మార్చారు. రణబీర్ విక్రమసింఘే రాజీనామా చేయాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో చూడొచ్చు, ఏదైతే ఆర్మీ అధికారులకు ఆందోళనకారులకు జరిగినటువంటి చర్చలు సఫలం కాలేదు. సో దీని కారణంగా జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి, మాట్లాడుతూనే ఉన్నారని చెప్పుకోవాలి. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఇక్కడే ఉన్నారని చెప్పుకోవాలి. సో భారీ స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఏ విధంగా ఇక్కడ ఉన్నారనేది మనకు ముందరంతా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మేడం వన్ సెకండ్ మేడం. ప్రెసిడెంట్ ఈస్ left the country. So what is your demand is fulfilled? We are demanding him to resign as soon as possible, and along with we want the Prime Minister Ranil Wickremesinghe to resign as well right now. We are demanding right now because both were supposed to resign today, and we did not get the letters, like official letters right now. So we are demanding him to resign. Okay, Wickremesinghe is supporting the
Rajapaksa, right? Yes, he is definitely supporting Rajapaksa. విక్రమ్ సింహే రాజపక్షకి సహకరించాడు, అందుకే దేశం వదిలి పారిపోయాడు అనే ఆ మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, మరొకసారి ఇంటి వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది మాత్రం క్షణక్షణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం తీవ్ర ఉద్రిక్తతగా మారిందన్నటువంటి నేపథ్యంలో వీరందరి డిమాండ్ కూడా ఒకటే, రాజపక్షే రాజీనామా చేశాడు, ఇతను కూడా రాజీనామా చేయాలి, రాజీనామా చేసేంత వరకు కూడా తాము కదలబోము అన్నది మాత్రం చాలా పక్కాగా చెప్తున్నటువంటి మాటగా కూడా తెలుస్తుంది. అందుకే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే మాటను వాళ్ళందరూ కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లల్ని ముఖ్యంగా వేరే ఆటోలో కూడా తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారికి ఇబ్బంది కాబట్టి చిన్నపిల్లల్ని అయితే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. సో చూడాలి మరి కాసేపట్లో. తాజాగా కొత్త డిమాండ్ అనేది, కొత్త నినాదం అనేది ప్రస్తుతం శ్రీలంకలో వచ్చింది. రాజపక్షే వెళ్ళిపోయిన తర్వాత రాజపక్షేకి సహకరించింది ఆందోళనకారులు అన్నది కూడా ఆందోళనకారులకు చెప్తున్నటువంటి మాటగా తెలిసినటువంటి నేపథ్యంలో ముందర చూసుకుంటే మాత్రం ఇంటి దగ్గరికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఇంటి వద్ద మొత్తం బెటాలియన్ అంతా కూడా ఇక్కడే దిగింది. మొత్తం ఆర్మీ అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇటు ఆర్మీ అధికారులు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఎంత వారితో చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం వినని పరిస్థితి ఏర్పడింది. చూడొచ్చు ఏ విధంగా ఆర్మీ అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు ఏ విధంగా వినకుండా ఉండారు అనేది, ఏ విధంగా దూసుకు వెళ్తూ ఉన్నారు, ఇంటి ముందర ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది కొద్దిసేపటి క్రితం వరకు కూడా సాధారణంగా మాట్లాడినటువంటి ఆర్మీ అధికారులు సైతం ప్రస్తుతం సీరియస్ గానే మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి కనుక వెళ్ళకపోతే మాత్రం పరిస్థితి చేజారిపోతుంది, తర్వాత మీ ఇష్టం అంటే కూడా ఆందోళనకారులకు చెప్పినటువంటి నేపథ్యంలో సీరియస్ వార్నింగ్ అయితే ఆందోళనకారులకు ఆర్మీ అధికారులు ఇస్తూ ఉన్నారు. నవ్వుతూనే మీరందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఇంకెక్కడైనా సరే ఆందోళన చేసుకోవాలంటూ కూడా ఆర్మీ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి. సో భారీ స్థాయిలో మోహరించినటువంటి ఆర్మీ అధికారులందరికీ కూడా ఇటు ఆందోళనకారులకి మధ్య మాటల యుద్ధం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు. సార్ ప్రెసిడెంట్ is the left the country. So what is your demand, real demand? අපි කියනවා රනිල් මහත්තයාට ඉල්ල අස්සන්න කියලා තමයි අපි ඉල්ලීම් කරන්නේ. ගිය 9 වෙනිදාගේ ලක්ෂ ගාණක් ජනතාව මේ මොහොතේ මේ ස්ථානට බහිනවා. ఇంటి వైపు దూసుకెళ్తున్నారు. చూడొచ్చు, ఒక నిమిషం, ఒక బిగ్ బ్రేకింగ్ కనబడుతుంది. ఏదైతే ఆందోళనకారులు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు, ఆర్మీ అధికారులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. సిచ్యువేషన్ చేజారిపోయేలా ఉందని చెప్పుకోవాలి. ఇంటి వైపు మోహరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆర్మీ అధికారులు ఇంటి గోడ దూకి వెళ్ళిపోతున్నారు. చూడొచ్చు, ప్రధానమంత్రి ఇంటి గోడ దూకి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రచారం చేస్తుంది. జుమ్జయ్ మనోహర్ రెడ్డి, జుమ్జయ్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అందరూ కూడా ఆర్మీ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆందోళనకారులందరూ కూడా ఇంటి లోపలికి పైకి ఎలాగ దూసుకి వెళ్ళిపోతున్నారో చూడొచ్చు. ఏ స్థాయిలో ఇక్కడ పరిస్థితి ఉందనేది మనకు అర్థం పడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చూపించబ్బా, చూడొచ్చు ఏ విధంగా ఇల్లు మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఏదైతే గోడ దూకి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు అనేది కూడా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది మీకు. కూడా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిన్న రాజపక్షే ఇల్లు, ఈ రోజున ప్రధానమంత్రి ఇల్లు. చూడొచ్చు, టియర్ గ్యాస్ అనేది ప్రయోగించడం కూడా జరిగింది. ఆందోళనకారుల మీద వాటర్ బాటిల్ ఒకవైపు విసురుతూనే ఒకవైపు ఆందోళనకారులందరూ కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నారని చెప్పుకోవాలి. ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి ఇంటి లోపల గేట్లు దూకి ఎలా వెళ్తున్నారో చూడొచ్చు. ఒక ప్రధానమంత్రి ఇంటికి ఆందోళనకారుల ఆగ్రహావేశాలు ఏ విధంగా ఉన్నాయి. అక్కడ ఆర్మీ అధికారులు వచ్చినటువంటి ఆందోళనకారులను కొడుతూ ఉన్నారు. చూడొచ్చు, కొడుతున్నటువంటి దృశ్యాలను ఓ ఆర్మీ అధికారి అతను తోసే ప్రయత్నం చేస్తున్నాడు. చూడొచ్చు, ఒకవైపు ఆందోళనకారులు వర్సెస్ పోలీసులు, ఆర్మీ అధికారుల వైపు దూసుకు వెళ్తున్నాయి వాటర్ బాటిల్. ఏ స్థాయిలో వాటర్ బాటిల్ అనేది వారి మీదకి విసురుతున్నారు చూడొచ్చు. ఏ క్షణమైనా ఫైరింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇంతటి ఉధృతమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. అందరూ కూడా ఏ విధంగా వెళ్ళిపోతున్నారు. జుమ్జయ్ మనోహర్ రెడ్డి క్యాంప్ పైకి మొత్తం కూడా చూడొచ్చు ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నారనేది. మొత్తం అందరూ కూడా ఒకరు కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో వస్తున్నటువంటి ఆర్మీ కూడా ప్రధానమంత్రి మీదకి ఒక విజయ సంకేతాన్ని కూడా చూపిస్తున్నారు. నిన్న రాజపక్షే ఇంటిని స్వాధీనం చేసుకున్నటువంటి ఆందోళనకారులందరూ కూడా నేడు రనిల్ విక్రమ్ సింఘే ఇంటిని కూడా ముట్టడించారు. వాళ్ళందరికీ ఒకటే డిమాండ్,
అధ్యక్షుడు రాజీనామా చేశారు, వాడికి సహకరించారు కాబట్టి ఖచ్చితంగా విక్రమ్ సింఘే కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాతే తెలుగు మీడియా చరిత్రలో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రచారం చేస్తుంది. #1 మీడియా ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను మీ ముందే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా ఇది శ్రీలంక వాసుల విజయంగా కూడా మనం భావించాలని చెప్పుకోవాలి. నిన్న ఏదైతే రాజపక్షే ఇంటిని ఇలాగే ఈ దశలోనే ముట్టడించారు, ఇప్పుడు అదే విధంగా వాళ్ళందరూ కూడా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకటే వాళ్ళందరి డిమాండ్ కూడా రాజపక్షేకు వెళ్ళడానికి సహకరించింది ఇతని మీద చర్యలు తీసుకోవాలి అన్నది మాత్రం ప్రధాన డిమాండ్ గా కూడా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అందరూ కూడా మెయిన్ గేట్ నుంచి ఆ గేట్ లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు ఎక్కడ కొనసాగిస్తున్నారు. ఓవైపు ఆర్మీ అధికారులు, ఓవైపు పోలీసులు, ఎంతమంది అడ్డంకులు కూడా బ్లాక్ వాళ్ళందరూ కూడా ఇంటికి బయట రావడం కూడా జరిగింది. ఇంటి ఎంట్రన్స్ లో ఏ విధంగా ముందరకు వచ్చి మాట్లాడుతున్నారనేది కూడా చూడొచ్చు. సో ప్రస్తుతం పరిస్థితి అయితే చేజారింది. ఓవైపు ఆర్మీ అధికారులు పై స్థాయి వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. పరిస్థితి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఖాళీ చేయకపోతే షూట్ అండ్ సైడ్ ఆర్డర్ చేయాల్సి వస్తుందంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఏ స్థాయిలో ఒక ప్రధానమంత్రి మనం చెప్పుకోవాలన్నమాట. ఎంతమంది ఆర్మీ అధికారులు ఉన్నా, ఎంతమంది పోలీస్ కమాండర్లు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వేల మంది వస్తున్నారు. చూడొచ్చు, 1 కాదు 2 కాదు, భారీ స్థాయిలో ఉన్నటువంటి టియర్ గ్యాస్ ప్రయోగిస్తారు. టియర్ గ్యాస్ ఏ విధంగా ప్రయోగిస్తారు చూడొచ్చు. టియర్ గ్యాస్ ఇంటి లోపలికి టియర్ గ్యాస్ అనేది ప్రయోగించడం జరిగింది. ఇంటి లోపలికి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది కూడా జరిగింది. ఇంటి లోపలికి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడింది. సో టియర్ గ్యాస్ అనేది ప్రయోగించడం కూడా జరిగింది. సో ఆందోళనకారులందరూ కూడా ఊపిరాడకుండా వెళ్ళిపోవడానికి ఈ ప్రయత్నాలు అనేది కూడా చేయడం కూడా జరిగింది. చూడొచ్చు, లోపల ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. సో టియర్ గ్యాస్ అనేది ఆందోళనకారుల మీద కూడా ప్రయోగించడం కూడా జరిగింది. వారందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేందుకు ఏ విధంగా పొగలు వస్తున్నాయి చూడొచ్చు. ఒకవైపు వాటర్ బాటిల్స్ తో, ఒకవైపు దీంతో 2 రకాలుగా కూడా వాళ్ళందరి మీద కూడా ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. సో ఈ రకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉంది. చూడొచ్చు, మరొక వైపు లోపల ఉన్నటువంటి గేట్లు అనేది కూడా పగలగొట్టడం కూడా జరిగింది. పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో లోపల ఉన్నటువంటి వాళ్ళు కాల్పులు చెప్పడంతో టియర్ గ్యాస్ అనేది మరొకసారి ప్రయోగించడం జరిగింది. నేరుగా రణబీర్ విక్రమ్ సింఘే ఇంటి లోపలికే టియర్ గ్యాస్ అనేది విసరడం కూడా జరిగింది. ఆర్మీ అధికారులు పరారీ అవుతున్నారు. చూడొచ్చు, ఆర్మీ అధికారులు లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పక్కకు పారిపోతున్నటువంటి పరిస్థితి. సో మన వైపు ఏదైతే ఆందోళనకారులు మీడియా వైపు కూడా టియర్ గ్యాస్ అనేది ప్రయోగించడం కూడా జరిగింది. సో మొత్తం కూడా పరిస్థితి అత్యంత విషమంగా మారింది. పొగ వచ్చిన కారణంగా ఆర్మీ అధికారులందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. సో మరొకసారి టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగించారు. ఆర్మీ అధికారులతో పాటు అందరూ కూడా వెనక్కి వచ్చేస్తున్నారు. మరొకసారి వదులుతూనే ఉన్నారు టియర్ గ్యాస్ అనేది కంటిన్యూగా. ఇటు ఆందోళనకారులు చెదరగొట్టడానికి, ఇటు పోలీసులు విశ్వ ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఆందోళనకారులు, ఒకవైపు ఆర్మీ అధికారులు చాలా తీవ్ర స్థాయిలోనే ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం అనేది ఇక్కడ జరుగుతూ ఉందనే చెప్పుకోవాలి. వారందరి మీద కూడా టియర్ గ్యాస్ కొట్టినటువంటి నేపథ్యంలో అందరూ కూడా సురువు తప్పి ఏ విధంగా మొహానికి నీళ్లు గడుపుకొని బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఊపిరాడని పక్షంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. మరి కాసేపట్లోనే లోపలికి మిగిలినటువంటి నేతలందరూ కూడా రాబోతూ ఉన్నారు. వచ్చాక ఏం జరుగుతుంది అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. భోగి, వాట్ యు
రైట్, థ్యాంక్ యూ కార్తీక్. అది శ్రీలంక నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందించిన లైవ్ అప్డేట్స్. ప్రస్తుతం ప్రజలందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక ప్రధాని ఇంట్లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గేట్లకి ప్రధాని ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాల్ని ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం భద్రతా బలగాలు అక్కడ గాల్లోకి కాల్పులు జరిపి టియర్ గ్యాస్ ని కూడా ప్రయోగించిన సందర్భం ఉంది. ప్రస్తుతం టియర్ గ్యాస్ ప్రయోగించడంతో చాలా మంది అక్కడికి చేరుకున్న ఆందోళనకారులు ఊపిరాడక చాలా మంది బాధపడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అధ్యక్షుడు అక్కడ గొటబయ దేశం వదిలి పారిపోవటానికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారు కాబట్టి ప్రస్తుతం ప్రధాని వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న సందర్భం. ఉదయం నుంచి కూడా కొద్దిగా ఆ ప్రదేశానికి చేరుకుంటున్న శ్రీలంక ప్రజలు ప్రస్తుతం లక్షల మంది ప్రధాని ఇంటిని చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ప్రస్తుతం మా ప్రతినిధి కార్తీక్ ఇప్పటిదాకా అందించారు. ప్రస్తుతం ఆందోళనకారుల్ని అడ్డుకుంటున్న ప్రయత్నం చేస్తోంది ఆర్మీ అధికారులు. అలాగే ప్రధాని నివాసం లోపల కూడా పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించిన సందర్భం అయితే అక్కడ ఉంది. ముఖ్యంగా అధ్యక్షుడు గొటబయ దేశం వదిలి పరారీకి సంబంధించి అధికారులే పూర్తి స్థాయిలో సహకరించారంటూ కూడా శ్రీలంక ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాని ఇంటిని చుట్టుముట్టిన సందర్భం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రధాని ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన గేట్ ఎక్కి లోపలికి దూకే ప్రయత్నం చేశారు. ఇప్పటికే కొన్ని వందల మంది గేట్ ఎక్కి లోపలికి దూకి ప్రధాని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడున్న ఆర్మీ టియర్ గ్యాస్ ను ప్రయోగించింది, గాల్లోకి కాల్పులు జరిపింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. Can't go outside. You know that. Other side. లంక ప్రధాని ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయేందుకు అధికారులు సహకరించారంటూ జనం ఒక్కసారిగా రోడ్డెక్కారు. ప్రధాని ఇంటిని ముట్టడించారు. ఆర్మీ అడ్డుకున్నా సరే వెనక్కి తగ్గట్లేదు. గేట్లకి ప్రధాని నివాసంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ వెళ్లారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రధాని నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. లేదంటే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు అక్కడున్న అధికారులు. లంక ప్రధాని ఇంటి దగ్గర నుంచి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా లైవ్ అందిస్తోంది. లంక ప్రధాని ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారంటూ జనం ఒక్కసారిగా రోడ్డెక్కిన పరిస్థితి. ప్రధాని ఇంటిని ముట్టడించారు. ఆర్మీ అడ్డుకున్నా సరే ఎక్కడా వెనక్కి తగ్గలేదు. గేట్లెక్కి ప్రధాని నివాసంలోకి వెళ్లారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు ప్రస్తుతం టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారు. ప్రధాని నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. లేదంటే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. లంక ప్రధాని ఇంటి దగ్గర నుంచి
ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా లైవ్ అందిస్తోంది. ఉదయం నుంచి కూడా ప్రధాని ఇంటి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం ఆందోళనకారులందరూ కూడా కొన్ని వందల మంది గేటు ఎక్కి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ప్రధాని నివాసం చుట్టూ కూడా దాదాపు కొన్ని లక్షల మంది ఉదయం నుంచి ప్రజలు వచ్చిన పరిస్థితి ఉంది. ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటిదాకా ఆర్మీ అధికారులు కూడా ప్రజలతో అక్కడికి చేరుకున్న ప్రజలతో సంప్రదింపులు జరిపారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించుకోవచ్చని కూడా వాళ్ళు చాలాసేపు నచ్చజెప్పడం జరిగింది. అయితే అది వినని ప్రజలు ప్రస్తుతం గేట్ ఎక్కి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో గాల్లోకి కాల్పులు కూడా జరిపారు ఆర్మీ అధికారులు. అయితే ప్రస్తుతం టియర్ గ్యాస్ని ప్రయోగించారు. కొంతమంది ప్రజలు అక్కడ గాయపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం గొటబయ రాజపక్సే పరారీపై జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అధికారులే పూర్తి స్థాయిలో సహకరించారు. అధ్యక్షుడు పారిపోవటానికంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. api lagunya saya terus berarti tapi saya itu dia begitu api gatu saya samudaya api adare ke samudaya gatu ada आरक्षक ప్రస్తుతం మనం చూస్తున్నాం లంక ప్రధాని ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారంటూ జనం ఒక్కసారిగా రోడ్డెక్కిన పరిస్థితి. ప్రధాని ఇంటిని ముట్టడించారు. ఆర్మీ అడ్డుకున్నా సరే ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. గేట్లెక్కి ప్రధాని నివాసంలోకి వెళ్లారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు టియర్ గ్యాస్ను కూడా ప్రయోగించారు భద్రతా బలగాలు. ఇక ప్రధాని నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. లేదంటే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. లంక ప్రధాని ఇంటి దగ్గర నుంచి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా లైవ్ అందిస్తోంది. ఆ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. Come backside. Come backside. मेरे पीछे रहिए. चल. मजा
Go back.